హలో వాళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. అయితే ఈరోజు సండే రోజు వీడియో ఆటో నడుపుతున్నా, కానీ కొంచెం మనకు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం కూడా వచ్చింది. వీడియో చూస్తున్న డ్రైవర్లే కాదు, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే బైకులు ఉన్నాయో, ఆటోలు ఉన్నాయో, కార్లు ఉన్నాయో, వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చినాయన్న. ఇప్పుడే న్యూస్లో చూస్తూ ఉన్నా కొత్త ట్రాఫిక్ రూల్స్. ఇది మీ అందరు తెలవాలని నేను చెప్దామని నేను చదువుతా ఉన్నా. మన వాళ్ళు సబ్స్క్రైబర్లు కూడా తెలవాలి, మన వీడియో చూసిన వాళ్ళు ఒక 10 మంది తెలిసినా కానీ అలర్ట్ అవుతారని ఈ వీడియో చేస్తున్నా. మీరు మాత్రం చూడండి, మరీ ఘోరంగా పెంచేసి రేట్లు. ఎట్లా అంటే ట్రాఫిక్ రూల్స్లో చలాన్లో చిన్న తప్పు చేసిన 500 ఉన్నదానికి ఒక 0 యాడ్ చేస్తారు, 1000 రూపాయలు ఉన్నదానికి ఇంకో 0 యాడ్ చేస్తారు. అట్లా ఘోరంగా చేసి 400 ఉన్నదానికి ఇంకో 0 యాడ్ చేస్తారు. అట్లా చేస్తారు. నేను బుకింగ్స్ అన్ని ఆపేసి ఈ 2 యాప్లు ఆపేసి మనకు మొత్తము డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, దేనికి ఎంత అయిందో చూస్తూ ఉండండి. నేనేమి నా నోటికి కూర్చొని చెప్తలేను, డైలీ హంట్ నుంచి తీసుకొని చెప్తున్నా. డైలీ హంట్లో ఉంది ఇది. మీకు నేను కామెంట్లో దీన్ని లింక్ పెడతా, క్లిక్ చేయండి, డైరెక్ట్ డైలీ హంట్కి వెళ్ళిపోతుంది. మీకు యాప్ లేకున్నా సరే డైరెక్ట్ డైలీ హంట్లో ఓపెన్ అయిపోతుంది, లేకపోతే క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. మీకు డీటెయిల్గా ఇవంతా ఉన్నాయి కింద నుంచి. మీకు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది, ఎట్లా కనిపిస్తుంది ఐడియా లేదు, కానీ అన్ని రూల్స్ వచ్చినాయి. అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోలో చూసిన తర్వాత ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకుండా అనిపించినా కానీ మీరు కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ టచ్ చేస్తే డైరెక్ట్ మీకు వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు చూసుకోవచ్చు. నాకు ఎవరో చెప్పిందో, లేకపోతే ఏదో ప్రమోషన్ దాంతో, లేకపోతే దీంతో ఎవరి కోసం చెప్పాలని చెప్తలేను, మనల్ని తెలవాలని చెప్తున్నా. అయితే ఇవి మన ట్రాఫిక్ చలాన్ అనేటివి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం అనేది ఫిక్స్ చేస్తుంది. దానికి కొన్ని యాడ్ చేసుకొని ఇది స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే డ్రైవింగ్ చేసి దొరికితే డ్రంకింగ్లో వీళ్ళకి 5,000 వేసిన అనుకోండి కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు ఇంకో 2,000 కలుపుకొని 7,000 వేసి ఇంకో 2-3 నెలలు జైలు శిక్ష అట్లుంటుంది అన్నట్టు. అది నేను ఓన్లీ కేంద్ర ప్రభుత్వము పెంచిన రేట్లు చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇది కాదు. ఇది అందరికీ వర్తిస్తుంది కాబట్టి అందరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ భాష నుంచి చూసినా కానీ, ఎక్కడెక్కడ స్టేట్ల నుంచి చూసినా కానీ, కొంచెం నా తెలుగు అర్థమైనా కానీ, ఇక్కడ ఎవరు చూసినా ఇది మీకు అర్థం కావాలని చెప్తున్నా. మొత్తం చదివి చెప్తా వినండి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఇవి. కొత్తది ఒకవేళ రెడ్ లైన్ క్రాస్ అయితే, పాత చలానేమో 100 రూపాయలు ఉండే, ఈ కొత్త చలాన్ 500 చేసిరు. రెడ్ లైన్ క్రాస్ అయితే అప్పుడు ఏంటంటే మనం రెడ్ సిగ్నల్ చెప్పి చేస్తే అప్పుడు 100 రూపాయలు ఉండే, ఇప్పుడు 500 చేసిరు. ఇప్పుడు ఇంకో చలాన్ ఏంటంటే, రెండో చలాన్ వచ్చేసి ఇప్పుడు పోలీస్ వాళ్ళు మనం చెప్పింది వినకపోయినా, బండి ఆపకపోయినా, లేకపోతే వాళ్ళని కట్ చేసుకుని వెళ్ళిపోయినా, వాళ్ళ దూరం రేజ్ చేసుకుని వచ్చి దొరకబట్టినా కానీ దానికి పాత జరిమానా ఎంత ఉందంటే 500 ఉండే అప్పుడు పాతది. ఇప్పుడు కొత్తది వాళ్ళు చేసింది 2,000 చేసారు. 500 ఉన్న జరిమాను 2,000 చేసారు. రెండోది. మూడోది వచ్చేసి ప్రస్తుతం మైనర్ అంటే లేదు, మైనర్కి సపరేట్ ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర లేకపోయినా, ఇంట్లో మర్చి వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఫైన్ పడితే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఫైన్ పడితే అప్పుడు లైసెన్స్ లేకుండాది. పాతదేమో 500 ఉండే, ఇప్పుడు 5,000 చేసారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కరెక్ట్ అయినా మీరు డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయకపోయినా, వాళ్ళకి చూపెట్టకపోయినా, పోలీస్ వాళ్ళు అడిగినప్పుడు చూపెట్టకపోయినా, చెకప్ అప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకపోయినా, లేకపోతే టైంకి వాళ్ళకి ఇవ్వకపోయినా 5,000 రూపాయలు ఫైన్ ఉంటుంది. అయితే దీనికి ఇంకోటి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, దీనికి ఒకటి వాళ్ళు సీజ్ చేసిన బండి తీసుకుపోయినా, బండి మీద లైసెన్స్ చూపెట్టకపోయినా వితిన్ 24 అవర్స్ కానీ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు మీరు స్టేషన్కి వెళ్ళి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నా కానీ, మీకు ఏదైనా ఉన్నా కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత చెప్తా, ఇది లైసెన్స్ లేదు చెప్తా. ఇప్పుడు లైసెన్స్ లేకుండా వాళ్ళకి దొరికినప్పుడు మీకు ఏదైతే వాళ్ళు పట్టుకున్నప్పుడు 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సొంతగా, సార్ నాకు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను ఇంట్లో మర్చి వచ్చినా, మీకు ఇచ్చిన టైం దొరకలేదు అని చెప్పి సబ్మిట్ చేస్తే 130 రూపాయలది ఫైన్ ఉంటుంది. ఆ ఫైన్ కట్టేసి బండి తీసుకొని రావచ్చు. దాని మీద కేసు ఏమి ఉండదు, లైసెన్స్ లేకుండా దొరికితే. నెక్స్ట్ అతివేగం, స్పీడింగ్ ఉంటుంది కదా. స్పీడింగ్లో వచ్చేసి ఘోరంగా ఇప్పుడు మనము రోడ్ లైన్స్లో చూస్తాం 20 స్పీడ్, 30 స్పీడ్, 40 స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉంటాయి. అది దాటి మనం వెళ్ళినప్పుడు మనకు ఫైన్ ఎంత పడుతుంది అంటే, పాతదేమో 400, ప్రస్తుతం ఉన్నదేమో 1000 రూపాయలు. పాత 400 పడితే ఇప్పుడు ప్రస్తుతం 1000 రూపాయలు పడుతుంది. దీనికి ఏం చేయలేము, మనం స్పీడింగ్ చేసడానికి తక్కువ ఎక్కువ ఏముండయి, అంతే కట్టేసేయాల్సి వస్తుంది. అంటే ఇవి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. దీనికి స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్తో యాడ్ అయ్యి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్లో ఇంకొంచెం మనీ యాడ్ అవుతుంది, వేరే ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ది. అది ఒక కావాలంటే వీడియో చెప్తా తర్వాత. నెక్స్ట్ డేంజరస్ డ్రైవింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్, అతివేగం స్పీడింగ్ కాకుండా
ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినప్పుడు పాత జరిమానా వచ్చేసి 1000 రూపాయలు, ప్రస్తుత జరిమానా వచ్చి 500. 5,000. పాత జరిమానా 1000 రూపాయలు, ప్రస్తుత జరిమానా 5,000. ఇది డేంజరస్ డ్రైవింగ్. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు మీ పక్కకి ఎవరైనా కో డ్రైవర్ ఇట్లేం లేనప్పుడు, ఇంకో మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవరైనా తాగిన వాళ్ళు లేనప్పుడు ఏం చేయాలంటే, ఆ జరిమానా వచ్చేసి 2000 పాతది, కొత్తదేమో 10,000 కొత్త జరిమానా. అయితే దీనికి మనకు ఛాన్స్ ఉంటుంది. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు మీరు ఫోన్ చేసి, ఫైన్ ఉంటుంది, ఫైన్ కంపల్సరీ పడుతుంది 10,000 అనేది. ఒకవేళ మీ లిమిట్ బట్టి ఫైన్ ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ మీకు బండి సీజ్ చేస్తున్న టైంలో మీ ఫ్రెండ్కైనా సరే, మీ ఫ్యామిలీ మెంబర్కైనా ఫోన్ చేసి, వాళ్ళకి లైసెన్స్ ఉన్న వాళ్ళు, డాక్యుమెంట్ ఉన్న వాళ్ళు వచ్చి మీ బదులు వాళ్ళు డ్రైవింగ్ చేసి తీసుకెళ్తే మీరు ఇడిచిపెట్టేస్తారు. ఫైన్ ఒకటే లాక్ చేస్తారు, అది ఇడిచిపెట్టేస్తారు. లేకపోతే మీరు ఎవరు డ్రైవింగ్ లేరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారంటే మీరు ఇష్టపడి స్టేట్లో కూర్చోబెట్టి నైట్ అంతా అక్కడ ఉంచుకొని మార్నింగ్ అప్పచెప్తారు. నైట్ ఏమైనా డాక్యుమెంట్ తీసుకొని వస్తే ఎవరైనా తెలిసిన వస్తే ఇడిచిపెడతారు. కానీ నైట్ పోలీస్ స్టేషన్లో బండి పోయిన తర్వాత ఇడిచిపెట్టారు. మీరు పోలీస్ స్టేషన్లో పోక ముందుకే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు మీరు వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసుకొని వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళని ఇడిచిపెడతారు. అక్కడ టైంలో మినిమం మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకకుండా చూసుకోవాలంటే మీరు డ్రైవ్ చేసి తాగి డ్రైవ్ చేయకండి. చేస్తే అక్కడ ఛాన్స్ ఉండదు. ఒకవేళ మీరు తాగిరని కంపల్సరీ మీకు లిమిట్ లేదని తెలిస్తే మీరు కంపల్సరీ వేరే డ్రైవర్ను వాళ్ళన్నా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా పిలుచుకొని కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే. అది మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్లో. రేసింగ్, స్పీడింగ్. రోడ్లలో బండ్లు వెళ్తూ ఉంటే మధ్యలో నుంచి రేసింగ్ చేసుడు, మళ్ళీ ఒకరిని చూసి ఒకరు స్పీడ్గా ఎక్కువ క్రాస్ సైడ్ ఉంటుంది కదా, దానికి పాత జరిమానా 500, కొత్త జరిమానా ఇప్పుడు 5,000. పాత 500 ఉంటే ఇప్పుడు 5,000 చేశారు. అన్ని సున్నాలు పెంచుకుంటూ పోయారు. నెక్స్ట్, హెల్మెట్ ధరించకుంటే. అప్పుడు హెల్మెట్ చిన్న లోకల్లో దానికి లిమిట్ అంటే, ఇప్పుడు లిమిట్ ఏం లేవు. లోకల్లో కూడా అన్ని ఏరియాలలో, ఇప్పుడు సిటీలో అయితే మొత్తం ప్రతి ఏరియాలలో ఇంచుమించు చిన్న జంక్షన్లలో కూడా ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. వీళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. అయితే విలేజ్లలో మండలంలో పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా, అక్కడ ఆపినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం. చుట్టుముట్టు ఏరియాలో మేము అదే ఊళ్ళో తిరుగుతాం లేవంటే కొంతమంది ఇచ్చబెడతారు, కొంతమంది ఫైన్ ఇస్తారు. దాన్ని ఏం చేయలేము. హెల్మెట్ ధరించకుండా పాతదేమో 100 రూపాయలు, ఇప్పుడేమో 1000 రూపాయలు ప్లస్ 3 నెలలు లైసెన్స్ అనేది సస్పెండ్ అవుతుంది. లైసెన్స్ ఒక 3 నెలలు సస్పెండ్ ఉంటుంది. 1000 రూపాయలు ఫైన్ కట్టాలా, ప్లస్ 3 నెలలు సస్పెండ్. ఆ సస్పెండ్ టైంలో మళ్ళీ మీరు బండి డ్రైవ్ చేసుకుంటూ దొరికితే, లైసెన్స్ సస్పెండ్లు ఉంటే డైరెక్ట్ మీకు జైలు అని అవుతుంది. లేకపోతే అడిషనల్ ఇంకో 5 months సస్పెన్షన్ అనేది పెంచుతారు. మీరు ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేసి సస్పెన్షన్లో ఉంటే డ్రైవింగ్ అసలుకే చేయకూడదు. దొరికితే మాత్రం పెద్ద ఫైన్ ఉంటుంది. మళ్ళీ ఇంకో 5 నెలలు సస్పెన్షన్ ఎక్స్పాండబుల్ ఉంటుంది. నెక్స్ట్, కార్ వాళ్ళకైతే సీట్ బెల్ట్ ధరించకపోతే, సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్ చేస్తే మునుపటి జరిమానా 1000 రూపాయలు, కొత్త జరిమానా మునుపటి జరిమానా 100 రూపాయలు, కొత్త జరిమానా 1000 రూపాయలు సీట్ బెల్ట్ లేకపోతే. అయితే ఇది స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ యాడ్ అయ్యి కొంచెం పెరుగుతుంది. కాకపోతే ఎప్పుడైనా కారులో ప్రతి కారు ఇప్పుడు ఫాస్ట్గా పోనీకి మెటీరియల్ అనేది తక్కువ క్వాలిటీది వాడుతారు, మళ్ళీ లేకపోతే సన్నగా చేసేస్తారు. దాని బాడీ ఫిట్నెస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇంచుమించు సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తానికి ట్రై చేయండి. మీరు కాలర్ ఎక్కిరంటే సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. కాబట్టి ఎందుకని ఇగ్నోర్ చేయకండి. యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఉంది కాబట్టి అదొకటి మాత్రం ఇగ్నోర్ చేయకండి. నెక్స్ట్, అత్యవసర వాహనాలను అడ్డుకుంటే. అత్యవసర వాహనాలు అంటే ఇప్పుడు అంబులెన్స్ కానీ, ఏదైనా కాన్వే కానీ, గవర్నమెంట్ కాన్వే కానీ, అదే ఇప్పుడు బందోబస్తు పోయే కాన్వేలు ఉంటాయి కదా, అవి కానీ, లేకపోతే పోలీస్ జీబులు కానీ, ఇట్లాంటి గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ వాహనాల కలెక్టర్ వెహికల్స్ కానీ, ఎంఆర్ఓ ఎంపీడీఓ వెహికల్స్ కానీ ఇట్లాంటివి ఆపితే పాత జరిమానా అంత స్పష్టమేం లేకుండే, అంత ఏం లేకుండే జరిమానా. ఇప్పుడు కొత్తదానికి ప్రభుత్వ వెహికల్స్ అత్యవసర వాహనాలను అడ్డుకుంటే జరిమానా వచ్చి 10,000 రూపాయలు వేస్తున్నారు. దీనికి మొత్తం కొంచెం చూసుకొని ఉండండి. మనం అంబులెన్స్ ఎప్పుడైనా సైడ్ ఇస్తాం కదా, కానీ గవర్నమెంట్ వాళ్ళు సైరన్ వేసుకొని వస్తాం మాత్రం దాన్ని కూడా మినిమం సైడ్ ఇచ్చడానికి ట్రై చేయండి. నెక్స్ట్, బైక్లపై ఓవర్లోడ్ అంటే ఇప్పుడు ఈ మధ్య పోటర్ కానీ ఇట్లాంటివి చాలా వచ్చినాయి కదా, సామాన్లు వేసుకొని పోయాడు, ఏదైనా సామాన్ పెట్టుకొని కుర్చీలు పెట్టుకొని పోయాడు, ఇవన్నీ పెట్టుకొని పోయాడు ఉన్నాయి కదా. అంతకుముందు జరిమానాకి 100 రూపాయలు ఉంటుండే, ఇప్పుడు 2,000 ప్లస్ 3 నెలలు కొత్త జరిమానా వచ్చి 2,000 ప్లస్ 2,000 కట్టాలా, 3 నెలలు అడిషనల్గా లైసెన్స్ రద్దు అవుతుంది. 3 నెలలు రద్దు అంటే సస్పెండ్లో పడుతుంది. 3 నెలల వరకు మీరు డ్రైవింగ్ చేయలేదు. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే కార్ కానీ, బైక్ కానీ, ఆటో కానీ, ఏదైనా వెహికల్ కానీ, కార్కు సపరేట్ ఉంటుంది, బైక్ సపరేట్ ఉంటుంది, ఆటోకి సపరేట్ ఉంటుంది. ఆటోకి వచ్చేసి 1000 రూపాయలు ఇంతకుముందుకు ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే 2,000 ఉంటుండే. కార్కి వచ్చేసి ఇంతకుముందుకు 1000 రూపాయలు ఉండే, ఇప్పుడు 3,000 అయింది. బైక్ వచ్చేసి 500 ఉండే, 1000 రూపాయలు అయింది. ఇవి ట్రాఫిక్ రూల్స్. ఇది మొత్తం డాక్యుమెంట్ హిస్టరీని నేను కామెంట్లో పెడతాను లింక్ని. మీరు ఎవరన్నా చూసుకోవాలనుకుంటే మాత్రం
కామెంట్లోకి వెళ్ళి లింక్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీకు సైట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే వీడియోని షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి. ఒకవేళ మీకు ఇట్లా దొరికి ఏమున్నా మీకు ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఏ టైంలో ఏం చేయాలనేది. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ అర్థమైపోతుంది. కాబట్టి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన వాళ్ళందరికీ తెలియాలని, కొంతమంది తెలియదు కొత్తగా మారినాయని. జూన్ నుంచి మారినాయి, ఇవన్నీ జూన్ నుంచి మారినాయి. కాబట్టి నేను ఇప్పుడు డిసెంబర్లో చేస్తున్న వీడియో కొంచెం లేట్ అయింది. కాకపోతే కొత్త ఇవి మొన్న మారినాయి, జూన్లో మారింది కాక ఇప్పుడు ఇవి డిసెంబర్లో మొన్న మారినాయి. అందుకే జూన్లో ఫస్ట్ మారినాయి గ్యారెంటీ లేకుంటే అది స్టేట్ గవర్నమెంట్ మారినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు డిసెంబర్ 20 రోజు మారింది కాబట్టి 22 రోజు వీడియో చేస్తున్నాం. మనకు సబ్స్క్రైబర్ కౌంట్ ఇక్కడ అయిందో అక్కడ నుంచి ఈ వీడియోతో వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా. చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్.